భాగవత పురాణం ప్రకారం ఈ విశ్వ సృష్టి ఎలా జరిగింది అనేది ఎంతో ఆధ్యాత్మికమైన విశేషమైన అంశం. సృష్టి ప్రారంభంలో ఏమీ లేదు. అది శూన్యం కాదు, అది పరబ్రహ్మ స్వరూపమైన నారాయణుని అపారమైన అవ్యక్త స్థితి. అప్పుడు అనంత జలరాశిలో నారాయణుడు యోగ నిద్రలో లీనమై ఉన్నారు. ఆ సముద్రం శాంతంగా నిర్జీవంగా ఉంది. అందులో ఏ శబ్దమూ లేదు, ఆ వెలుగు లేదు, కానీ పరబ్రహ్మ ఉన్నాడు. ఆ నారాయణుని నాభి నుండి ఒక పద్మ పుష్పం పుట్టింది. ఆ పద్మముపై బ్రహ్మదేవుడు జన్మించారు. బ్రహ్మచిత్తములో ఆశ్చర్యం, అయోమయం, ఎందుకంటే ఆయన చుట్టూ ఏమీ కనిపించలేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎందుకు పుట్టాడు అనేది అర్థం కాలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సును పరమాత్మపై కేంద్రీకరించి ధ్యానం చేయగా శ్రీహరి నారాయణుడు దర్శనం ఇచ్చారు. ఆయన ఆదేశంతో బ్రహ్ముడు సృష్టి కార్యానికి ఉపక్రమించాడు. ముందుగా ఆయన మహత్తత్వాన్ని సృష్టించాడు. అది బుద్ధి రూపమైన తత్వం. దానితో పాటు అహంకారాన్ని, అనంతరం పంచభూతములను, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అలాగే మనస్సు, ఇంద్రియములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వంటి అర్ధ సృష్టిని నిర్మించాడు. తర్వాత ప్రజాపతులను సృష్టించాడు. వారు ఇతర ప్రాణులను, జీవులను సృష్టించేందుకు ఆధారంగా నిలిచారు. ఈ విధంగా దేవతలు, అసురులు, ఋషులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మనుషులు, జంతువులు మొదలైన సమస్త లోకాల జీవుల సృష్టి కొనసాగింది. ఈ సృష్టి ఒకసారి జరిగే ప్రక్రియ కాదు. ఇది నిరంతరం సృష్టి, స్థితి, లయ రూపాలలో తిరుగుతూ ఉంటుంది. ఇది కాలచక్రంలా నిత్యం తిరుగుతుంది. ఇది భాగవత పురాణం ప్రకారం బ్రహ్మాండ సృష్టి కథ. ప్రతి పదం ఆధ్యాత్మికతతో నిండి ఉంది. ఈ విశ్వం అంతా నారాయణుడి లీలామయమైన యోచనల ఫలితమే.